హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పటేల్ పిల్లని. అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. సో వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గాయ్స్. సో ఉగాది మేము ఎలా జరుపుకున్నామో చూసేసేయండి. సో ఫస్ట్ అయితే కడపలకి బొట్లు పెట్టడానికి పసుపు అనేది కలుపుకొని పసుపు అనేది కడపకైతే పెట్టేసుకున్నాను. సో తర్వాత పిండితోనైతే బొట్లు పెట్టాను. పిండితో పెట్టిన తర్వాత కుంకుమతోని బొట్లు పెట్టాను. సో కడప కడగడం అయిపోయిన తర్వాత మా మమ్మ అనేది పప్పు ఉడకబెట్టుకుంది అండ్ బెల్లం అనేది కట్ చేసుకొని పెట్టుకుంది, ఎందుకంటే పూర్ణం కోసము. సో పప్పు బెల్లము రెండు వేసి గ్రైండ్ చేస్తుంది అనమాట. మా మమ్మీ పని అదే అయిపోయింది, ఇంకా పోలేలు సో మా మమ్మీ అయితే ఇక్కడ గ్రైండ్ చేస్తుంది కదా. గ్రైండ్ అయితే చాలా మెత్తగా అయిపోయింది. తర్వాత పొయ్యి పైన పెట్టేసి కొద్దిసేపు ఉడికిచ్చింది అనమాట దాన్ని. ఎందుకంటే మళ్ళీ పూర్ణము మెత్తగా అయిపోతే దాంట్లో పిండిలో పెట్టి ఒత్తడానికి ఈజీగా ఉండదు కదా. సో అట్లా అని చెప్పి కొంచెం గట్టిగా చేసింది అనమాట. అండ్ ఇక్కడైతే నేను దేవుడికి పూలు పెడుతున్నాను అనమాట, ఉగాది స్పెషల్ కదా. సో పూజ అయితే నేనే చేశాను మా ఇంట్లో. అండ్ మా మ్యారేజ్ అయ్యి 4 months అవుతుంది కదా. సో నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాను ఫస్ట్ పండుగ అని చెప్పేసి. అక్కడ పచ్చడి తాగొద్దంట, వాళ్ళు ఇక్కడ తాగొద్దంట, మా మమ్మీ వాళ్ళ ఇంట్లో తాగొద్దంట, ఎందుకంటే చేదు అయిపోతారంట. సో అట్లా అని చెప్పేసి అతను కూడా రాలేదు, నేను ఒక్కదాన్నే ఉన్నా. ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్నారు, నేను ఇక్కడ సెలబ్రేట్ చేసుకున్నాను అనమాట ఉగాది అనేది. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ అగరబత్తి ముట్టించేసి దీపం అయితే పెట్టేసిన అనమాట. మా మమ్మీ వచ్చేసి పోలేలు చేస్తుంది, నేను వచ్చేసి దీపం ముట్టించేసాను. మా తమ్ముడు వచ్చేసి మామిడి ఆకులు అనేది కుమ్మాలకు పెడుతున్నా అనమాట. అందరం ఒక్కొక్క పని షేర్ చేసుకున్నాము. సో ఇక్కడ వేప పువ్వు అనేది నేను మా తమ్ముడు ఇద్దరం కలిసి తెంపాము. సో తెంపిన తర్వాత చింతపండు పులుసు అనేది మా మమ్మీ ముందే చేసి పెట్టేసింది. తర్వాత మేము దాంట్లోకి వాటర్ వేసేసి డ్రై ఫ్రూట్స్, సోంపు, కొబ్బరి తురుము, మామిడికాయ తురుము అన్నీ దాంట్లోకి వేసేసి మేమైతే పచ్చడి అనేది రెడీ చేస్తున్నాం. నేను మా తమ్ముడు ఇద్దరం కలిసి. నేను అన్నీ కట్ చేసి ఇస్తున్నా, వాడు అందులో మొత్తం వేసేసిండు అనమాట. సో ఇద్దరం కలిసి పచ్చడి అయితే చేసేసుకున్నాం మంచిగా. చేసిన తర్వాత వాడు బాగా కలిపిండు అనమాట దాన్ని. సో బాగా కలిపి కొబ్బరి తురుము అయితే వేసిండు. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. ఇలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి, నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను మీకోసం. సో మీరు ఎలా జరుపుకున్నారో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియోస్ నేను తీయడానికి ట్రై చేశాను. మీరు ఉగాది పచ్చడి ఎలా చేసుకున్నారు, పోలేలు ఎలా చేసుకున్నారు నాకైతే చెప్పండి. నేను కామెంట్స్ అన్నీ చదువుతాను, మీకు రిప్లై కూడా ఇస్తాను. అండ్ ఇక్కడైతే ఉగాది పచ్చడి బాగా కలుపుతున్నాను అనమాట. మా తమ్ముడు కింది నుంచి 5 వరకు కలిపిన తర్వాత మేమైతే దేవుడికి నైవేద్యం పెట్టుకున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి ఉగాది పచ్చడి అనేది కలర్ఫుల్గా మంచిగా అనిపించింది మాకు. మా మమ్మీ ఇక్కడ పోలేలు ఒత్తుకొని పోలేలు అయితే చేసింది. ఈ ఇయర్ మా అమ్మమ్మ వాళ్ళకి పండుగ లేదు, ఎందుకంటే రీసెంట్గా మా అమ్మమ్మ ఎక్స్పైర్ అయ్యారు కదా. సో మా మామ వాళ్ళకి కూడా పోలేలు అనేది చేసి పంపించింది అనమాట మా మమ్మీ. సో ఒత్తేసి ఇక్కడైతే బాలమ్మకి దీపం పెట్టేసి బాలమ్మకి నైవేద్యం అయితే పెట్టాము. మా ఇంట్లో బాలమ్మ ఉంటుంది, సో తనకి నైవేద్యం కూడా పెట్టేసాము, పోలేలు ఇంకా పచ్చడి 2. అండ్ అలాగే మా ఇంట్లో ఎల్లమ్మ తల్లి కూడా ఉంది. సో ఎల్లమ్మ తల్లికి కూడా నైవేద్యం పెట్టేసి హారతి ఇచ్చేసి గంట కొట్టేసాం అనమాట. తర్వాత మేము తిన్నాము. ఎవ్రీ ఇయర్ మా ఇంటి దగ్గర మహంకాళి టెంపుల్లో పంచాంగం చెప్పేసిన తర్వాత అమ్మవారు ఊరేగింపు అనేది ఉంటుంది. సో మహంకాళి టెంపుల్ నుంచి ముత్యాలమ్మ గుడి వరకు ఊరేగింపు అనేది ఉంటుందన్నమాట. సో ఊరేగింపులో కూడా మేము పాల్గొన్నాము. అక్కడికి వెళ్ళేసి శాఖ పోసాం, వాటర్ తీసుకెళ్ళేసి శాఖ పోసుకొని బొట్టు పెట్టుకొని ఇంటికైతే వెళ్ళిపోయినాం అనమాట. సో ఎవ్రీ టైం ఇలా చేసుకుంటాం. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గాయ్స్. అండ్ కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.